నార్సింగి పశుల జాతర అందరికీ ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులకు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ వేణుగౌడ్ గారికి కాలం నుంచి ఈ బర్ల సంత ఫేమస్. మరియు ఇక్కడ హర్యానా నుంచి మరియు పంజాబ్ నుంచి మరియు ఆంధ్ర నుంచి మరియు చాలా రాష్ట్రాల నుంచి తేవడం మీకు ప్రత్యేకత. నార్సింగి అంటేనే ఒక బర్ల జాతర, బర్రెలు దొరుకుతాయి, పాలు దొరుకుతాయి అనేది ఒక ఫేమస్. మరియు ఫస్ట్ వారము సోలాపూర్లో జరుగుతుంది. సోలాపూర్లో మంచి మంచి ఆవులు కానీ బర్రెలు కానీ తీసుకొని మా వాళ్ళు, మా నార్సింగ్ గ్రామస్తులు, వ్యాపారస్తులు, హిందూ ముస్లిం అందరు కూడా మరియు అక్కడ ఫస్ట్ వారం అన్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ మా నార్సింగి గ్రామంలో సెకండ్ వారం జరుగుతుంది. మరి ఈరోజు ఈ జాతరకు ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు నిజాం కాలం నుంచి, ఎందుకంటే పశువులు ఈరోజు రైతు అనేవాడే ముఖ్యము, బిజినెస్ మ్యాన్ల కంటే కూడా రైతు అనేవాడే ముఖ్యం. రైతు ఉంటేనే దేశం ఉంటుంది. ఎందుకంటే మనం అన్నం తినాలంటే రైతు కంపల్సరీ. ఎందుకంటే బర్రెలతోటి దాని పెండతోటి కానీ దాంతో అవన్నీ మనము చేన్లాలు వేస్తాము. మరియు మనకు ఒడ్లు కానీ బియ్యం కానీ మనము పెరుగుతాయి. దాని ద్వారా మన పశు సంపద పెరుగుతుంది. కాబట్టి రైతులు బాగుంటారు. కాబట్టి ఆ వచ్చిన ధనంతో జరుగుతుంది. మరియు నార్సింగి గ్రామం అనేది ఇలా నార్సింగ్ గుర్తుపట్టాలంటే నార్సింగ్ అంటారే బర్ల జాతర అంటారనమాట. మరియు ఇక్కడికి విచ్చేసిన పత్రికా సోదరులకు, పాల వ్యాపారస్తులకు, వ్యాపారులకు అందరికీ పశు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఏటా నిజాం కాలం నుంచి సంక్రాంతి 2వ వారం ఇక్కడ పశు సంక్రాంతి జాతర జరుగుతుంది. సోలాపూర్ తర్వాత ఇక్కడ సెకండ్ వీక్లో ఈ పశు సంక్రాంతి జరుపుతారు. ఇక్కడ ఈరోజు క్రయ విక్రయాల్లో బడంపేట్ రాజిరెడ్డి అని గౌరంపేట్ 3,11,000 ఒక గేదె చొప్పున 10 గేదెలు కొన్నాడు. వాళ్ళకి శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ రైతులందరూ పాడి పంటలు పండించి రైతులు కోతలు కోసి అన్ని చేసినాక అమ్మినాక వచ్చిన పైసలతోటి రైతులు వచ్చి ఇక్కడ చౌకగా దొరుకుతుంది. కాబట్టి జాతరలో వందల సంఖ్యలో బర్రెలు, ఆవులు అన్నీ ఉంటాయి. ఇక్కడ తక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇక్కడ కొనుగోలు జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు గేదెలు? ఇక్కడికి హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, దులియా, కర్ణాటక, ఆంధ్ర, ముర్రా జాతి ఇక్కడ ఫేమస్, పంజాబ్, ఇక్కడ నుంచి ఈ రాష్ట్రాల నుంచి వచ్చినాయి. రమేష్